వర్షాల ప్రభావంతో హైదరాబాద్ శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడడం, రోడ్డు డ్యామేజ్ కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను కోనేటిపురం టోల్గేట్ దగ్గర, కొట్రా జంక్షన్ దగ్గర ఆపేస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఎంఎన్ఆర్ శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయ సంబంధించినటువంటి సమీపంలో ఒక్కసారిగా కొండ చర్యలు మరొకసారి విరిచిపడడం జరిగింది. అయితే స్థానికంగా ఉండేటటువంటి ఇటు శ్రీశైలం నుండి వెళ్లేటటువంటి తెలంగాణ భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ట్రాఫిక్ స్తంభించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ సంబంధించినటువంటి అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాస్ కూడా తెలంగాణ నుంచి శ్రీశైలం వెళ్లేటటువంటి భక్తులు వెళ్ళడానికి వీలు లేదంటూ కూడా అక్కడే చెక్ పోస్ట్ సమీపంలో ఉండేటటువంటి తెలంగాణ నుంచి వచ్చేటటువంటి క్రమంలో మున్నూరు చెక్ పోస్ట్ వద్దనే అధికారులు ఆ గేట్లను మూసివేయడం జరిగిందంటూ కూడా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వర్షాలు పడుతుండేటటువంటి క్రమంలో భక్తులు ఇప్పటికే శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయ వీధులు ఏవైతే ఉన్నాయో అక్కడే ఉండేటటువంటి కేవలం ఆ భక్తులు ఆ రూమ్లకే పరిమితమయ్యారు. బయటికి రావాలంటే కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ సంబంధించినటువంటి అధికారులు ఇటు డ్యామ్ పరిసర ప్రాంతాల్లో కూడా అప్రమత్తం కావడం జరిగింది. ప్రజలకు వచ్చేటటువంటి భక్తులు ఇబ్బందులకు గురవుతారని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే డ్యామ్ సంబంధించినటువంటి శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయ సంబంధించినటువంటి గేట్లు కూడా పూర్తి స్థాయిలో ఆ గేట్ల ద్వారా వాటర్ వచ్చేటటువంటి ఇన్ఫ్లో ఏదైతే ఉందో అవుట్ ఫ్లో ఆధారంగా కూడా దిగువకు పంపించేటటువంటి క్రమం అయితే ఉంది. అయితే కుడి ఎడమ గట్టు సంబంధించినటువంటి ఇటు ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి గట్లు ఈ భారీ వర్షాలకు ఎక్కడైతే ఆ కొండ చర్యలు ఉంటాయో కొండ చర్యలు బాగా నానినటువంటి క్రమంలో ఉండేటటువంటి ఆ బండరాలు ఏవైతే ఉన్నాయో జారి మరొకసారి ఈ యొక్క రోడ్ల మీదకి రావడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. అలాంటి సిచ్యువేషనే జరిగే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు అక్కడ మున్నూరు సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో వీటిని క్లోజ్ చేశామంటూ కూడా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.